మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు జూన్ 19వ తారీఖు దాకా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు నెలంతా కూడా మిథునంలోనే సంచారం చేస్తున్నాడు. గురుడు జూన్ 2వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శుక్రుడు జూన్ 8వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఎటువంటి కష్టాన్నైనా సరే భరించి పోరాడి విజయాన్ని పొందేటటువంటి నెలగా ఈ నెల ఉండబోతోంది. ఎటువంటి సమస్యలైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. మంచి పనులు చేస్తారు. ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తారు. తద్వారా అన్ని రకాల పనులు మీకు ఈ నెలలో పూర్తవుతాయి. ఎవరైనా ఏదైనా సలహాలు ఇచ్చారనుకోండి, దాన్ని అర్థం చేసుకుని అది మీకు ఉపయోగపడితే చక్కగా వినియోగించుకోగలుగుతారు. అయితే ఎవరితోటైనా సరే దురుసుగా కానీ కోపంగా కానీ అనవసరంగా కానీ మాట్లాడకండి. దానివల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. జాగ్రత్త. ఏ పని ప్రారంభం చేసినా ఆ పని తొందరగా పూర్తి చేస్తారు. ఎన్నో రకాల సమస్యల నుంచి అపాయాల నుంచి బయటపడే మార్గాలు అన్వేషించుకోగలుగుతారు. తెలివిగా మాట్లాడడం వల్ల మీకు చాలా మంచి అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి. అందరూ మిమ్మల్ని ఆకర్షించుకుంటారు. ఏదైనా చిన్న చిన్న పనులు ఉన్నాయనుకోండి, సులువుగా అర్థం చేసుకుని సులువు తెలుసుకుని పని చేస్తారు. అదే నేర్చుకున్న విద్యలు కూడా సక్రమ మార్గంలో వినియోగించుకోగలుగుతారు. మీ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అలాగే పెద్దలు ఏదైనా చెప్పారనుకోండి వినడం, స్నేహితులతో సఖ్యత, స్నేహితుల ద్వారా సలహాలు సూచనలు తీసుకోవడంతో పాటుగా జీవితంలో మార్పులు అయితే కనపడుతున్నాయి. భవిష్యత్తును అర్థం చేసుకోవడం, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, మీ జీవితాన్ని మార్చుకోవడం, నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. మంచి కంపెనీలో జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం మాత్రం ప్రయత్నం చేసేవారు మాత్రం కొంచెం జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో బలం లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు రావు. అందులో మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. అందులో లగ్నం ఎక్కడుంది, ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తాయి చూసి ఏదైనా యోగిస్తోందో లేదో చెప్తాం, లేదా సమయం ఏంటో చెప్తాం, లేదా పరిహారాలు చేయిస్తూ ఉంటాం. తద్వారా ప్రయత్నాలు చేసినట్లయితే ఇది ఉద్యోగానికే కాదు, వివాహానికి, సంతానానికి, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు ఏ ఉన్నా కూడా పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాలు ఇంపార్టెంట్. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి జాతకం చూపించుకునే ప్రయత్నం చేయండి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతోంది. మీ పనితీరు అందరికీ నచ్చుతుంది. అలాగే తోటి ఉద్యోగస్తులు మీతో బాగా వ్యవహారం చేసుకోగలుగుతారు. అలాగే భవిష్యత్తులో మీకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేటటువంటి పెట్టుబడులు పెట్టడం, అంటే పాలసీలు కట్టడం కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి కట్టడం కానీ, షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం కానీ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాకపోతే షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు జాతకం మాత్రం ఖచ్చితంగా పరిశీలన చేయించుకునే పెట్టండి. అయితే ముఖ్యమైన వస్తువులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, యంత్ర పరికరాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే గృహాలు కట్టడం కానీ, గృహాలు కొనడం కానీ కలిసి వస్తుంది. కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలన్నా, ఇండస్ట్రీలు పెట్టాలన్నా, ఫ్యాక్టరీలు పెట్టాలన్నా మీకు పర్మిషన్ రావడమే కాదు, దానికి బ్రహ్మాండమైన లోన్లు వస్తాయి. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పులు ఇంకా తీరవా అనేటటువంటి అప్పులు కూడా చాలా తొందరగా తీర్చగలుగుతారు. ఈఎంఐలు కానీ, క్రెడిట్ కార్డు బిల్లులు కానీ సమయానికి కట్టగలుగుతారు. కొత్తగా మీరు ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే దానికి తగ్గ లోన్లు కానీ, రుణాలు కానీ పొందగలుగుతారు. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, కుటుంబ వివాదాలు కానీ పరిష్కారం అయ్యే అవకాశాలు, అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు పరిష్కారము, ఎప్పటి నుంచో తీరని కోరికలు, అంటే ఎవరైనా కలవాలనుకున్నా, శారీరక కోరికలు తీర్చుకోవాలనుకున్నా, ప్రేమించిన వ్యక్తుల్ని మీ ప్రేమ చెప్పాలనుకున్నా ఇలాంటివన్నీ నెరవేరుతాయి. అయితే వివాహేతర సంబంధాల జోలికి మాత్రం వెళ్ళకండి. ఆరోగ్య విషయంలో చిన్న చూపు పనికిరాదు. అనారోగ్య బాధలు బాగా పెరుగుతున్నాయి. అలాగే నడుము నొప్పులు, మెడ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు లాంటివి కానీ నీరసము, నిస్సత్తువ కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోండి. బయట ఫుడ్లు మానేయండి. ఆయిల్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు తగ్గించేయండి. అలాగే సమయానికి తినండి. రాత్రి సెల్ ఫోన్ చూడకుండా తొందరగా నిద్రపోండి. పొద్దున లేచి ఒక అరగంట వ్యాయామం చేయండి, ఒక పావుగంట మెడిటేషన్ చేయండి. తద్వారా మీకు ఆరోగ్యం కుదుట పడుతుంది. అయితే డబ్బుల విషయంలో కూడా బాగా సంపాదించాలని తపన పెరుగుతుంది. సమయానికి అవసరానికి డబ్బులు అయితే చేతికి అందుతాయి. ఇతర దేశాల ఉండే భారతీయులకి గ్రీన్ కార్డు యోగ్యత, వీసాలు మంజూరు అవ్వడం, ఉద్యోగ మార్పులు, కొత్త ఉద్యోగ అవకాశాలు, నూతన గృహ మార్పు లేదా గృహం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి వీసాలు
మంజూరయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా కొంచెం ఆలస్యంగా కుదురుతాయి, కంగారు పడకండి, జాతకం చూపించుకోండి. దైవబలం బాగా ఉంది, గ్రహబలం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి చేసే పని విజయం అవుతుంది ఈ నెల. విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, ఇంట్లో మీ ప్రేమని ఒప్పించుకోవడం, భవిష్యత్తు గురించి వివాహం గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడం కలిసి వస్తుంది. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తారు. అలాగే ఆహారపు అలవాట్లలోనూ అలాగే జీవన విధానంలోనూ మార్పు తెచ్చుకున్న వాళ్ళకి ఆరోగ్యం కుదుటపడుతుంది. దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గుతాయి. రాజకీయ నాయకులకి కాంట్రాక్ట్ పదవులు పొందే అవకాశాలు, రాజకీయ చతురత, ప్రత్యర్థులకి తిప్పికొట్టగలగడము, అలాగే కుళ్ళు కుతంత్రాలను బయటపడడంతో పాటుగా పదవులు పొందుతారు. సినిమా టీవీ మీడియా రంగాల వారికి గౌరవ మర్యాదలు, కొత్త ప్రాజెక్టులో అవకాశాలు, అలాగే విజయవంతమైనటువంటి సినిమాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కలయిక అనుబంధం ఏర్పడబోతోంది. కుటుంబ సభ్యుల మధ్య సమస్యల నుండి పరిష్కారం చేసుకోగలుగుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి, మిమ్మల్ని ప్రేమించిన వారికి హెల్ప్ చేస్తారు. ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా సాధించాలని తపన పెరుగుతోంది. ఓర్పు సహనంతో వ్యవహరించడం వల్ల అన్ని రకాల పనులు ఈ నెలలో పూర్తవుతాయని చెప్పచ్చు. ఇంట్లో మీకు గౌరవం పెరుగుతోంది. అయితే డబ్బులు వృధా చేయకుండా ఉంటే కనుక డబ్బులు బ్రహ్మాండంగా మిగులుతాయి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటే అన్ని పనులు ఈ నెలలో పూర్తవుతాయి. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతున్నాయి. ప్రేమించిన వారి కోసం బాగా కృషి చేస్తారు, తాపత్రయపడతారు. అలాగే ప్రేమించిన వాళ్ళ కోసం ఇంట్లో కూడా ఒప్పించుకోగలుగుతారు. భవిష్యత్తులో అమలు చేసేటటువంటి ఏదైనా వ్యవహారాలు ఉంటే కనుక వాటిని రహస్యంగా దాచుకొని ఎవరు పడితే వాళ్ళకి చెప్పకండి, ఇబ్బందులు కలుగుతాయి. అలాగే మీ సొంత పనులు కానీ, ఆగిపోయిన పనులు కానీ, పెండింగ్ పనులు కానీ కంప్లీట్ చేసుకోగలుగుతారు. అలాగే జీవుల పట్ల ప్రేమ, మొక్కలు పెంచాలన్న ఆసక్తి, అలాగే అనేక పరోపకార స్వభావం కనపడుతుంది. అంటే అపకారికి కూడా ఉపకారం చేయగలుగుతారని చెప్పచ్చు. అలాగే ఏదైనా సరే ఒక పని చేస్తూ ఉన్నప్పుడు దాని మీద విపరీతంగా అవగాహన పెరుగుతుంది. తద్వారా మీ టాలెంట్ని, మీ స్కిల్స్ని ఇంకా డెవలప్ చేసుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి, పరిస్థితుల నుంచి బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఫ్యూచర్ని అర్థం చేసుకుని పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే సంపాదన పెరుగుతుంది. కాకపోతే అనవసరమైన ఖర్చులు, దుబారా ఖర్చులు లేదా చెడు స్నేహితుల వల్ల, చెడు వ్యసనాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే మంచి మంచి వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారం మాత్రం లభించబోతోంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. నీతి నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే స్త్రీ పురుష వ్యామోహాలు లేదా కోరికలు బాగా పెరిగిపోతుంది కాబట్టి కామ కోరికలు తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఉద్యోగ కార్యాలయాల్లో, వ్యాపారాలు చేసే చోట, అలాగే కాలేజీ విద్యార్థులు కూడా శారీరక కోరికలు అదుపులో పెట్టుకోవాలి. మీకోసం కన్నా ఇతరుల కోసం బాగా పాటుపడతారు. అలాగే స్నేహితుల యొక్క కూటమిలో కొత్త వాళ్ళు వస్తారు. అంటే కొత్త స్నేహితులు ఏర్పడబోతున్నారని చెప్పచ్చు. కొన్ని ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా చాలా చురుగ్గా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అస్తవ్యస్తంగా ఉన్న వ్యవహారాలన్నీ చక్కదిద్దుకోగలుగుతారు. ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతోంది. ఆగిపోయిన రిజిస్ట్రేషన్ ఎదురుకు వెళ్ళడం, భూములు కొనుగోలు చేయడం, అలాగే ఆగిపోయి లేదా ఏదైనా పర్మిషన్ ఉంటే ఆ పర్మిషన్ రావడంతో పాటుగా లోన్లు, సబ్సిడీలు, పథకాలు కూడా పొందగలుగుతారు. వ్యవసాయం చేసేవారికి వినూతన రీతిలో ఆలోచనలు పెరుగుతాయి. కొత్త రకంగా వ్యవసాయం చేయగలిగి వ్యవసాయంలో సక్సెస్ సాధిస్తారు. ఆగిపోయిన పనులు ఎదురుకు వెళతాయి. అయితే అతిగా టెన్షన్ పడ్డ మాత్రం మంచిది కాదు కాబట్టి టెన్షన్ని అదుపులో పెట్టుకోండి. మంచి మంచి ప్రదేశాలు చూస్తారు. గొప్పవారితో స్నేహం చేయడం వల్ల కూడా మీరు గొప్ప లక్షణాలు కనబడుతున్నాయి. అలాగే ఆయుర్వేద వైద్యం కానీ, నాటు వైద్యం కానీ ఇలాంటి వైద్యాలు మార్చే వాళ్ళు కూడా చాలా అనుకూలంగా కనపడుతోంది. ప్రతి చిన్న విషయానికి ఎటువంటి ఆటంకాలు ఎదురైనా అధిగమించుకునే ప్రయత్నం చేస్తారు. నర్సరీలు, పూల మొక్కలకి సంబంధించిన వ్యాపారస్తులు కూడా ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. స్వీట్ షాపులు, పళ్ళు అమ్మే వాళ్ళకి, హోటల్ బిజినెస్ రంగాల వారికి చాలా బాగుంది ఈ నెల. గొప్పగా ఆలోచిస్తారని చెప్పొచ్చు, ఉన్నతగా ఎదుగుతారు. ఏ పని చేయాలన్నా ఆ పని ఆ సమయానికి పూర్తి చేయడం వల్ల మీకు చాలా అద్భుతంగా పనులు ఈ నెలలో పూర్తవుతాయి. లగ్జరీ లైఫ్ని అనుభవించడానికి, విలాసవంతంగా జీవించడానికి, భోగాన్ని, సుఖాన్ని అనుభవించడానికి, బయట తిరగడానికి, తినడానికి ఎక్కువ ఖర్చులు పెడతారని చెప్పొచ్చు. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి ఆన్లైన్లో గేమ్లు ఆడడం వల్ల, ఎవరు పడితే వాళ్ళతో చాటింగ్లు చేయడం వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి జాగ్రత్త. కాలేజీలో లెక్చరర్స్ చెప్పిన పాఠాలు శ్రద్ధగా వినండి. పెద్దలు చెప్పిన మాట వినండి. పరీక్షల గురించి బాగా ప్రిపేర్ అవ్వండి. పరీక్షల్లో టెన్షన్ పడకండి. బాగా చదువుకోండి, ప్రయోజకులు అవుతారు. విదేశాల్లో చదువుకున్న వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ బదిలీలు కానీ, స్థాన మార్పులు కానీ అనుకూలంగా కనపడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో తోటి ఉద్యోగస్తుల సహకారం లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగపరంగా మీదే పైచేయిగా కనపడుతోంది. స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో స్నేహం చేయగలుగుతారు. అత్తమామలు, తోటికోడలతో సఖ్యత, భర్తతో ప్రేమానురాగాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగాల చోట కూడా మీకు గౌరవం దక్కుతోంది. వ్యాపారాలు చేసేవారికి సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం వల్ల లాభాలు, గృహ నిర్మాణ వస్తువులు అమ్మేవారికి ఎక్కువ లాభాలు, ఆటోమొబైల్ రంగాల వరకు కూడా లాభాలతో పాటుగా సుగంధ ద్రవ్యాలు అమ్మే వాళ్ళకి, ఆహార పరిశ్రమల వారికి ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా తక్కువ మార్జిన్స్ వేసుకుని ఎక్కువ మంది కస్టమర్స్ని ఆకర్షించుకుని పోటీతత్వంతో అలాగే సోషల్ మీడియాలో ఉపయోగించుకుని ప్రమోట్ చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటే మీకు ఈ నెల ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదేమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక
ఈ నెల మీకు తిరుగుండదు, అన్ని విజయాలు దొరుకుతాయని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో కానీ, లేదా గృహాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, పీడకలలు రావడము, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆస్తి వివాదాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతరుపు మంగళరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులైన మొదటి రాశి మేష రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం కూడా ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు వీరికి? మేషరాశి ఈ 2020 సంవత్సరం జూన్ మాసం ఎలా ఉంది అన్నప్పుడు మేషరాశి వాళ్ళకు ప్రధానంగా గ్రహ మార్పులు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ద్వాదశ రాశులు జరుగుతాయి, మేషరాశి వాళ్ళకి ఎలా జరుగుతాయంటే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు 2వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే రాశిలోంచి 2వ ఇంట్లోకి, అంటే 2వ స్థానం అంటే డబ్బులు, ఫైనాన్స్లోకి వెళ్తున్నాడు. అంటే వీళ్ళు చేసే డబ్బు కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయని అర్థం. ఆర్థిక ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అదేవిధంగా 2వ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహము 15వ తారీఖు తర్వాత 3వ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే పంచమాధిపతి 3వ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే జర్నీస్ ఎక్కువ చేస్తారు. అంటే 2వ స్థానంలోకి కుజులు కూడా 20వ తారీఖు వెళ్తాడు. 20వ తారీఖు జూన్ 20వ తారీఖు వెళ్తాడు. కాబట్టి 20వ తారీఖు నుంచి వీళ్ళు చేసేటువంటి ఆర్థిక ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. 15వ తారీఖే రవిగ్రహము 3వ ఇంట్లోకి వెళ్తుంది. 3వ స్థానం అంటే ప్రయాణాలు, వీళ్ళు చేసే ప్రయత్నాలు, కమ్యూనికేషను, ఇతరుల సహకారము, ఇవన్నీ సక్సెస్ అవుతాయి. అంటే వీళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఎందుకంటే రాశాధిపతి, పంచమాధిపతి స్థాన మార్పు ఎక్కడికి వెళ్తున్నారు, ఆ స్థానం యొక్క ప్రభావం ఏంటి అన్నప్పుడు 2, 3 స్థానాలు కాబట్టి ఆర్థికంగా వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు, వీళ్ళు డెవలప్మెంట్ చేసేటువంటి అన్నీ కూడా బాగుంటాయి. అదేవిధంగా శుక్రుడు ఈ రాశికి ద్వితీయాధిపతి, సప్తమాధిపతి. తృతీయ స్థానంలో నుంచి 8వ తారీఖు 4వ ఇంట్లోకి వెళ్తాడు. అంటే శుక్రుడు అంటే ద్వితీయాధిపతి, సప్తమాధిపతి అంటే ఏమి? ద్వితీయం అంటే కుటుంబము, సప్తమం అంటే జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, సమాజము. కాబట్టి వీళ్ళకి వివాహం అయ్యేదానికి బలం ఎక్కువ ఉంటుంది. మరి ముఖ్యంగా 25 సంవత్సరాలు దాటిన వాళ్ళకి బలం ఎక్కువ, అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ప్రయత్నిస్తే కాదు. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి లేట్ మ్యారేజ్ అవుతుంది. ఎప్పుడు కూడా లేట్ మ్యారేజ్ అయితే వీళ్ళు సెట్ అవుతారు.
కాబట్టి 25, 27 లేదా ఒక 30+ ఉన్నా కానీ ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవుతుంది. అంటే కలత్రకార మగవాళ్లకు, మగపిల్లలకి. అంటే శుక్రుడు భార్యకారకుడు కాబట్టి. అదేవిధంగా 4వ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి తృతీయం నుంచి 4వ స్థానం అంటే తల్లి, అంటే మాతృక్షేమము, తల్లి యొక్క తల్లికి సంబంధించినటువంటి ఏదైనా నగలు కొనడము, లేదా తల్లి ఆస్తి సంక్రమించడము, లేదంటే భార్య ఉంటే భార్యకు అమ్మగారి ఆస్తి భార్యకు వచ్చి ఇట్లా రావడము, లేదా భార్యకు అత్తగారు ఏదన్నా జాబ్లో రిటైర్డ్ అయితే ఆ డబ్బులు వీళ్ళకి ఉపయోగపడము, వీళ్ళకి ఇవ్వడము, అంటే మాతృ సంబంధమైనటువంటి మాతృ సమానమైనటువంటి వారి యొక్క బెనిఫిట్ ఉంటుంది. అదేవిధంగా బుధుడు 3వ ఇంట్లో ఉన్నాడు. బుధుడు 3వ ఇంట్లో ఉంటూ 22వ తారీఖు ఆయన కూడా 3వ స్థానంలోకి వెళ్తున్నాడు, 4వ స్థానంలోకి వెళ్తున్నాడు. బుధుడు అంటే 6వ ఇంటి వాడు. 6వ ఇల్లు అంటే ఏమి? సర్వీస్, ఉద్యోగము. అంటే కర్కాటకంలోకి వెళ్తే 6వ ఇల్లు అన్నప్పుడు కర్కాటకానికి కన్యా రాశికి లాభంలోకి వస్తున్నాడు. చేసే ఉద్యోగంలో అభివృద్ధి. అంటే ఉద్యోగం అంటేనే మాత్రం అది, వృత్తి అంటే 10వ స్థానము, ఉద్యోగం అంటే 6వ స్థానము. చేసే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్సు, ఇంకేదైనా వీళ్ళకు ఇంకే ఇంక్రిమెంట్స్ ఏదైనా సరే బెనిఫిట్ ఉంటుంది. 2వ తారీఖునే గురువు 4వ ఇంట్లోకి వెళ్తున్నాడు. గురువు అంటే వీళ్ళకు భాగ్యాధిపతి, చతుర్థంలోకి వచ్చి వీళ్ళకు వ్యయ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుని చూస్తాడు. ఏలినాటి శని జరుగుతుంది వీళ్ళకు. అప్పుడు శనేశ్వరుని గురువు చూస్తే ఏమవుతుంది? ఏలినాటి శని ఇంకా పనిచేయదు, తగ్గుతుంది ప్రభావం, ఖచ్చితంగా తగ్గిపోతుంది. గురువు చూస్తున్నాడు కదా, గురువు యొక్క చూపు ఎక్కడ పడితే అక్కడ శుభం జరుగుతుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని జూన్ మాసం నుంచి తగ్గుముఖం పడుతుంది. ఈ గ్రహాలన్నీ మారుతున్నాయి కాబట్టి వీళ్ళు ఉద్యోగ, వివాహ, వృత్తి ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. అయ్యేదానికి ఇప్పుడు వీళ్ళకు ఆ స్టెప్స్ పడిపోతాయి. అదేవిధంగా రాహు లాభంలో ఉన్నాడు, మంచిదే. కేతువు 5లో ఉన్నాడు. కేతు 5లో ఉన్నాడు, 5వ ఇంటి రవి 3వ ఇంటికి వస్తున్నాడు కాబట్టి ఈ గ్రహాలు కూడా బాగున్నట్టే. ఓవరాల్గా తీసుకుంటే గ్రహాలన్నీ కూడా వీళ్ళకు పాజిటివ్గా వచ్చేస్తున్నాయి. గురువు, శుక్రుడు, బుధుడు 3 శుభగ్రహాలు 4వ ఇంట్లో ఉన్నాయి. బుధుడు నాలెడ్జ్, శుక్రుడు లగ్జరీ, గురువు ఫైనాన్సు, ఇవన్నీ కూడా 4వ స్థానంలో ఉన్నాయి. 4వ స్థానంలో గురువు ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. అంటే ఉచ్చస్థితి అంటే బలంగా ఉన్నాడు, అక్కడికి ఇంకో 2 శుభగ్రహాలు వస్తున్నాయి కాబట్టి గృహ వాహన యోగం కూడా ఉంది. 4వ స్థానం అంటే గృహస్థానము, వాహన స్థానము. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇంట్లో ఈ రాశిలో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ ఇంట్లో వీళ్ళ జగొచ్చారిచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి శుభకార్యాలు జరుగుతాయి. కొత్త ఫ్లాట్ కొనడము, లేదంటే ఇల్లు కట్టడము, లేదా కట్టిన ఇల్లు ఆల్టరేషన్ చేయడము, కారు కొనడము, లేదా పాత కారు దాన్ని మళ్ళీ రెడీ చేసుకోవడము, గృహానికి లోన్స్ పెట్టుకోవడము, లోన్స్ పెట్టి ఇల్లు కట్టడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే శుభగ్రహాలన్నీ 4వ ఇంట్లో ఉన్నాయి కదా, 22వ తారీఖు అంతా వచ్చేస్తాయి 4వ స్థానంలోకి. 3వ స్థానంలో పాపగ్రహమైనటువంటి సహజ పాపగ్రహమైనటువంటి రవిగ్రహం 3వ ఇంట్లో మంచిది. రాశాధిపతి 2వ ఇంట్లో వీళ్ళు డబ్బును వెతుక్కుని వెళ్తారంటే ఆదాయం కోసం వీళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మేషరాశి వాళ్ళకు ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది చెప్పొచ్చు. సహజంగానే వీళ్ళు చాలా మంచి ఎఫర్ట్ పర్సన్స్. వీళ్ళు పెట్టే ఎఫర్ట్ కింద రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు చేసే ప్రయత్నాలను కూడా లాంగ్ రన్లో మంచి బెనిఫిట్స్ ఇస్తాయి. ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుంది? ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే 6వ ఇంటి వాడు 6వ ఇంటికి లాభంలోకి వస్తున్నాడు బుధుడు. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేతన్నారు. అంటే రవిగ్రహము తన స్థానానికి తన లాభంలోకి వస్తున్నాడు. ఏ గ్రహమైనా ఎప్పుడు కానీ ఆ గ్రహం యొక్క స్థానానికి లాభస్థానంలోకి వచ్చినప్పుడు ఆ కారకత్వాన్ని అంతా ఇచ్చేస్తుంది లాభస్థానంలోకి. ఇప్పుడు ఉదాహరణకు ధనుసు రాశి అనుకుందాము. తులారాశిలోకి గురువు వచ్చినప్పుడు లాభస్థానంలో ఉంది ఆ రాశికి, అప్పుడు వాళ్ళకి లాభాలు పెరుగుతాయి. మకర రాశిలోకి వచ్చినప్పుడు మీన రాశి వాళ్ళకి బాగుంటుంది, ఎందుకంటే లాభస్థానంలోకి వస్తుంది. అట్లా రవిగ్రహము సింహరాశికి లాభంలోకి వస్తుంది. తన రాశికి తాను లాభంలో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా సింహరాశి అయిన వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది. బుధుడు కూడా తన రాశి అయినటువంటి కన్యా రాశికి లాభంలో ఉన్నాడు, మిథున రాశికి 2వ ఇంట్లో ఉన్నాడు. ధనస్థానము లాభస్థానంలో ఉన్నప్పుడు బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా కుజుడు కూడా తన రాశికి మేషానికి 2వ ధనస్థానంలో ఉన్నాడు, వృశ్చికానికి 7వ స్థానంలో ఉన్నాడు. అప్పుడు పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. వీళ్ళు ముక్కుసూటిగా స్ట్రైట్గా కుండబద్దలు కొట్టినట్టు అన్నీ మాట్లాడి అన్ని పనులు చేసుకునేదానికి బలం పెరుగుతుంది. గ్రహాల స్థితిగతులు సమంగా అమరుతున్నాయి. ఇప్పటి వరకు నేను మేషరాశి వాళ్ళకి ఇంత కంఫర్టబుల్గా ఇంతవరకు ఎప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పి ఉండను అనిపిస్తుంది. అంటే ఆ రాసులకు వచ్చినప్పుడు ఆ స్థానాన్ని బట్టి ఆ ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి. కాబట్టి 4వ స్థానంలో 3 శుభగ్రహాలు మంచిదే కదా. గృహస్థానం ఉన్నప్పుడు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కదా. నైసర్గిక శుభగ్రహాలు శుభాన్ని ఇచ్చే తీరాల్సిందే. ఇప్పుడు వీళ్ళు చక్కగా ఇది ఒక విధంగా విజయవంతమైన మాసం చెప్పుకోవచ్చు.
మరి రైతులకు కూడా ఎలా ఉంటుందంటారు గురుగారు ఈ మాసంలో? అసలే ఈ రాశిలో పుట్టిన అన్ని వర్గాల వాళ్ళకు, రైతులకు, రాజకీయ నాయకులకు, సినిమా కళాకారులకు, షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకు, అదేవిధంగా విద్యార్థులకు, వివాహం కాని వాళ్ళకు, వివాహం అయిన వాళ్ళకు, పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళకు, అన్ని వర్గాల వాళ్ళకు చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాలన్నీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళకు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి మేషరాశి వాళ్ళకు మంచి సక్సెస్ఫుల్ మంత్గా చెప్పచ్చు. మరి గురుగారు ఈ మాసంలో ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ అయినా, పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటే కూడా చెయ్యొచ్చు అంటారా? కలిసి వస్తుంది? ఖచ్చితంగా చేయొచ్చు. మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే నేను చెప్పాను కదా, మొట్టమొదటి పైన చెప్పాను, వీళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. పంచమాధిపతి అంటే అదృష్టాన్ని ఇచ్చే గ్రహము ప్రయత్నం అనే స్థానానికి వచ్చింది. అప్పుడు ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. మామూలుగా 3వ ఇంట్లో సహజంగా పాపగ్రహం యోగాన్ని ఇస్తుంది. రవి, రాహు, కేతువు, శని, ఇవన్నీ, కుజుడు 3వ ఇంట్లో మంచి బలాన్ని పొందుతాయి. కాబట్టి రవిగ్రహం పంచమాధిపతి అంటే 3వ ఇంట్లోకి వచ్చాడు, పంచమానికి లాభంలోకి వచ్చాడు, రాశికి 3వ ఇంట్లోకి వెళ్ళాడు. కాబట్టి వీళ్ళకు ఈ రవిగ్రహం వీళ్ళకు అత్యంత శుభగ్రహం. మరి ఈ మాసంలో వీరు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుంది? వీళ్ళు ఆరాధించాల్సిన దేవుడు ఎత్తుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. మేషరాశి వాళ్ళు మాస ఫలితాలతో సంబంధం లేకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉంటే చాలా వరకు రిజల్ట్ వస్తూనే ఉంటుంది. ఈ మేషము అంటే అది కూడా ఒక పర్వతం పైన ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. అంటే మేషం అంటే తల, అవును, తల అంటే ఇది పర్వతము. మనమే ఒక పర్వతం అనుకుంటే ఇది మేషము. ఈ రాశికి అధిపతి కుజుడు, కుజుడుకి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి పళని, తిరుత్తని, తిరుపరగుండ్రం, పలముదిరి సోలై, స్వామిమలై ఇవన్నీ పర్వతాలపైన ఉంటాయి. ఎప్పుడు ఆరాధిస్తూ ఉండాలి. వీళ్ళకి చాలా మంచి ఫలితం అనేది మాత్రం కంపల్సరీ వస్తూనే ఉంటుంది. జాతకానికి, జ్యోతిషానికి సంబంధం లేకుండా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాల్సినటువంటి రాశి మేషరాశి. గురుగారు మొత్తం మీద జూన్ మాసంలో మేషరాశి వరకు ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. అందరికీ శుభాభినందనలు. మేషరాశి జూన్ నెలలోకి అందరికి అడుగు పెట్టేశాం. ఈ జూన్ నెలలో మేషరాశి వాళ్ళ ఫలితాలు. అసలు మేషరాశి అంటేనేమో రాశిచక్రంలో మొట్టమొదటి రాశి కావటం, వీరికి ఎప్పుడూ ముందుండగానే తపన ఎక్కువగా ఉంటుంది. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తికలో 1 పాదం ఈ మేషరాశి కిందకి వస్తారు. ఈ పేరులో మొదటి అక్షరం చూ, చే, చే, లా, లీ, లు, లే, లో అనే అక్షరాలతో మొదలైన ఈ రాశి కిందకి వస్తారు. ఈ రాశ్యాధిపతి సాక్షాత్తు కుజభగవానుడు కాబట్టి మీలో ధైర్యము, సాహసము నరనరాన జనించుకుని ఉంటాయి. దేనికైనా తెగించి పోరాడే తత్వం మీది. పట్టుదల అంటే గట్టిగా ఉంటుంది, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మీరే అందరికీ బాస్లా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారు. మీరు చాలా నిజాయితీ పరులు. మనసులో ఏదీ దాచుకోకుండా కొండ బద్దలు కొట్టినట్టు ముఖం మీదే మాట్లాడటం మీ నైజం. మీ మిక్కుసోటితనం వల్లే మీ సమాజంలో శత్రువులు కూడా సులభంగానే అసూయాపరులు తయారవుతారు. కొన్నిసార్లు మీకు కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది. సహనం కాస్త తక్కువే. ఏ పనైనా సరే అనుకున్నది వెంటనే జరిగిపోవాలి అంతే. ఈ నిరీక్షణ అనేది మీకు నచ్చదు. ఈ లక్షణాల వల్ల మీ జీవితంలో ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తారు. అలాగే కొన్నిసార్లు మీ తొందరపాటు నిర్ణయాల వల్ల తీవ్రమైన ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, కానీ కోపం వస్తే మాత్రం ముఖం కూడా చూడరు. ఇక మీ పుట్టుకతో వచ్చిన అద్భుతమైన సహజ లక్షణాలు. ఇక ఇప్పుడు మన 2026 జూన్ నెలలో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో, అవి మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో చాలా వివరంగా కొంచెం లోతుగానే మాట్లాడుకుందాం. ఈ జూన్ 2026 మీకు మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతోంది. కొన్ని విషయాల్లో సంతోషం ఉబ్బి తబ్బిబ్బు చేస్తే మరికొన్ని విషయాల్లో కాస్త నిరాశ, కోపం ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నెలలో ముఖ్యంగా ఛాయాగ్రహాలైన రాహువు మీ 11వ ఇంట్లో, కేతువు మీ 5వ ఇంట్లో సంచరిస్తూ ఉన్నారు. కేతువు 5వ ఇంట్లో ఉండటం వల్ల మీ మనసులో ఆధ్యాత్మిక చింతన కాస్త ఎక్కువ ఉంటుంది. దేవుని మీద భారం వేసి పనులు చేయాల్సిన పనులు, గుడులు, గోపురాలు చుట్టూ తిరగాలనే మనసు ఊరటిరాడుతుంది. ఈ కేతువు ప్రభావంలో మీ కోపం కూడా అమాంతంగా పెరగవచ్చు. ఎవరైనా చిన్న మాట అన్నా వెంటనే ఉద్రేకపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మీరు కాస్త ఓర్పు వహించటం. ఇంకొక వైపు లాభస్థానమైన 11వ ఇంట్లో ఉన్న రాహు మిమ్మల్ని ఎక్కడ లేని కోరికల వైపు లాగుతారు. అంతులేని కోరికలు, ఆశలు మీ మనస్సులో పుట్టిస్తారు. వాటిని ఎలాగైనా ఏ దారిలోనైనా తీర్చుకోవాలనే తపన కూడా మీలో అమాంతం పెరుగుతుంది. ఇక మీ రాశ్యాధిపతి కుజుడు మే 11 నుంచి జూన్ 21 వరకు మీ మొదటి ఇంట్లో ఉంటే లగ్నంలో ఉండి, ఆ తర్వాత జూన్ 21 నుంచి ఆగస్టు 2 వరకు ద్వితీయ స్థానమైన 2వ ఇంట్లోకి మారుతున్నాడు. ఈ మార్పు వల్ల మీకు అటు ఇటు కాని ఫలితాలు ఎదురవుతాయి.
విద్యాకారకుడైన బుధుడు 29 మే నుంచి జూన్ 22 వరకు 3వ ఇంట్లో ఉండి ఆ తర్వాత జూలై 7 వరకు 4వ ఇంట్లోకి మారతాడు. ఇక సుఖాలకి ప్రేమకు కారణమైన శుక్రుడు జూన్ 8 నుంచి జూలై 4 వరకు మీ 4వ ఇంట్లో సంచరిస్తారు. గ్రహాలన్నీ ఎవరికి వారు తమ స్థానాలు మారుస్తూ ఉండటం వల్ల మీరు ప్రతి అడుగు చాలా ఆచితూచి వేయాలి. ఈ నెలలో వ్యవహారాలందు అపజయం చవి చూసే అవకాశం కొద్దిగా సూచన మాత్రంగా చెప్పక తప్పదు. మీ పనులన్నీ మధ్యలోనే ఆగిపోవటం వల్ల మీ మనశ్శాంతి కూడా కాస్త తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఉదయం పూట యోగా ధ్యానం వంటివి చేస్తే మనసు స్టెబిలిటీకి వస్తుంది. మీరు ఏ పని మొదలెట్టినా తల్లే దానిలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటిని అధిగమించడానికి మీకు సహజమైన మేధ ధైర్యము అవసరమవుతాయి. మీ ఉద్యోగము వృత్తి వ్యాపారాల గురించి మాట్లాడుకుంటే జూన్ నెలలో మీకు కెరీర్ పరంగా సాధారణ ఫలితాలే ఉంటాయి. కర్మకారకుడైన శని భగవానుడు 2026 సంవత్సరం మీ 12వ ఇంట్లో ఉంటే వ్యయ స్థానంలో ఉండటం వల్ల మీకు ఆఫీసులో పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు మీరు కష్టపడుతూనే ఉంటారు. దాన్ని గుర్తింపు కూడా అందరూ ఇవ్వలేదనే భావన కూడా మీకు కలుగుతుంది. సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మీరు రక్తాన్ని చెమటగా మార్చి ఎంత కష్టపడి పనిచేసినా సరే దానికి తగిన గుర్తింపు మీకు దక్కట్లేదే అనే ఆలోచన స్ఫరిస్తుంది. కనీసం ఒక మెచ్చుకోలు మాట కూడా లేదే, ఇంత కష్టపడ్డాను తగిన ప్రతిఫలం దక్కలేదే అన్న బాధ, మానసిక ఒత్తిడి కొద్దిగా మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. మీరు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. ఉద్యోగంలో నిలదొక్కుకోవడానికి, విజయం సాధించడానికి ముందు చూపుతో ఒక పక్కా ప్రణాళిక వేసుకోవాలి. మీ అసూయ పనులు కొంచెం దూరంగా పెట్టండి, లేదంటే మీ కెరీర్లో బాగా వెనకపడిపోయే ప్రమాదాన్ని వాళ్ళు సృష్టిస్తారు. మీ సహోద్యోగుల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతుంది. వాళ్ళు కావాలనే మీ పనిలో తప్పులు వెతకటం, మిమ్మల్ని మీ బాస్ ముందు ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తారు. కాబట్టి మీ పనులన్నీ పక్కాగా చూసుకోండి. ఎవరికి ఎలాంటి లొసుకులు లేకుండా చూసుకోండి. మీ అధికారులతో కాస్త నోరు మూసుకుని సర్దుకుపోయి ఉండటం వల్ల, సంయమనం ఉండటం వల్ల వాళ్ళు చెప్పుడు మాటలు విని మీ మీద ప్రయోగించేటువంటి కోపతాపాలకి స్పందించకుండా సంయమనంగా ఉంటే తర్వాత వాళ్లే అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటారు. ఏది ఏమైనా ప్రైవేటు సెక్టార్లో ఉన్న, ప్రభుత్వోద్యోగంలో ఉన్న ఉద్యోగస్తులు తమ కుర్చీ నిలుపుకోవడానికి, పై అధికారుల మెప్పు పొందటానికి ఓపిక పట్టవలసినటువంటి సమయం. వ్యాపారస్తులైతే కొత్త పెట్టులు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు కీడించి మేలించి బేరీజు వేసుకుని పెట్టండి. డబ్బులు ఆర్థిక లావాదేవీల గురించి ఇక నేను ముందే చెప్పాలంటే జూన్ 2026 మీకు అత్యంత లాభదాయకమైన సమయం అనే చెప్పాలి. శుభగ్రహమైన గురుడు మీ 3వ ఇంట్లో సంచరించడం వల్ల జేబు పెద్దగా చిల్లుపడే అవకాశం ఉంది. చేతిలో ఉన్న డబ్బంతా ఇసుకలా జారిపోయి నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. కానీ అది ఇన్వెస్ట్మెంట్కి వెళ్తుంది. మీ కుటుంబ సభ్యుల కోసం, వారి అవసరాల కోసం మీరు చాలా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ అనుకోని ఖర్చుల వల్ల మీరు అసలు నిద్ర పట్టని విధంగా ఆలోచనలు వస్తాయి. అసలు ఊహించని కారణాలకు డబ్బులు నీళ్ళలా ఖర్చు అవుతాయి. ఈ నెలలో మీరు భారీగా ధనవ్యయం చేస్తారు, స్పష్టంగా తెలుస్తోంది. 12వ ఇంట్లో ఉన్న ఏలినాటి శని ప్రారంభ దశ ప్రభావం వల్ల మీకు తెలియని ఒక ఆర్థిక భయం పట్టుకుంటుంది. వ్యయంలో ఉన్నాడు కాబట్టి మీకు అస్సలు ఇష్టం లేకపోయినా కుటుంబ పరువు కోసం లేదా పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని బాధ్యతలు తప్పనిసరిగా నెరవేర్చాల్సి వస్తుంది. మీ చేతిలో తగినంత డబ్బు నిలవలేకపోవటం వల్ల మీ మనసు ఇప్పుడు ఏదో కోల్పోయిన ఆందోళన ఉంటుంది. దీనివల్ల ఏదైనా భవిష్యత్తు కోసం పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నా, కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా, ఇల్లు కొందామనుకున్నా కొంచెం వెనకడుగు వేస్తారు. జూన్ నెలలో మీరు తీవ్రమైన రుణబాధలు అనుభవించినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త అప్పులు చేయకుండా ఉంటే చాలు. ఉన్న వాటిని వీలైనంత త్వరగా తీర్చే మార్గం ఆలోచించుకోవచ్చు. మీ పిల్లల వల్ల, అంటే సంతాన మూలకంగా కూడా మీరు ఊహించని విధంగా ధనం వ్యయం చేయాల్సి వస్తుంది. వారి చదువుల కోసమో, వారి పెడదావ పట్టిన పనుల కోసమో డబ్బులు కట్టాల్సి వస్తుంది. దానివల్ల మీకు సమాజంలో కొన్ని అవమానకర సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి కదలికలపై ఓ కన్నేసి ఉంచండి. అందుకే ఈ నెలలో జేబులోంచి ప్రతి పైసా తీసే ముందు చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి ఇది ఎంతవరకు అవసరమని పెట్టుబడి పెట్టండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ నెలలో మీ రాశాధిపతి అయిన కుజుడు అగ్నితత్వానికి మీ మొదటి 2వ ఇళ్ళలో సంచరించడం వల్ల మీ శరీరంలో వేడి బాగా పెరుగుతుంది. దీనివల్ల గొంతుకు సంబంధించిన థ్రోట్ ఇన్ఫెక్షన్స్, టాన్సిన్స్ లాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వడదెబ్బ తగిలే అవకాశం కూడా ఉంది. గ్రహ ప్రభావం వల్ల కళ్ళ మంటలు, కంటికి సంబంధించిన చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు
3వ ఇంట్లో ఉన్న గురు భగవానుడి ప్రతికూల ప్రభావం వల్ల కూడా గొంతు సమస్యలు, భుజాలు, మెడనొప్పి, నరాల బలహీనత లాంటివి కూడా ఇబ్బంది పెట్టవచ్చు. మీ శరీరంలో రోగ నిరోధక శక్తి కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యాధులు ఎదుర్కొనే ఈ ఇమ్యూనిటీ శక్తి తగ్గడం వల్ల మీ చిన్న వాతావరణ మార్పులు వచ్చినా, వానలో తడిసిన వెంటనే జబ్బు పడే ప్రభావం ఉంది. వెంటనే ఎండలో తిరగటం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. మీ శరీరాన్ని, మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా దేవుడిచ్చిన వరంగా కాపాడుకోవాలి. సమయానికి వేడివేడివి ఇంట్లో వండిన సాత్విక ఆహారమే తీసుకోండి. జంక్ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేయండి. రోగ నిరోధక శక్తిని సహజంగా పెంచుకోవడానికి క్రమం తప్పకుండా వాకింగ్ లాంటివి చేయండి. మీ మనస్సు, శరీరం చాలా మేలు చేస్తుంది దానివల్ల. వయసులో పెద్దవారైనా చిన్నపాటి అనారోగ్యం అనిపించిన ఆసుపత్రికి వెళ్ళటం బద్దకించకుండా చేయండి. ఇక ప్రేమ, పెళ్ళి, వ్యక్తిగత బంధాల విషయానికి వస్తే జూన్ నెల మీకు ఎన్నో కఠినమైన సవాళ్లను విసురుతోంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న యువత యువకులు కానీ, వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన భార్యాభర్తలు కానీ మీకు ఆశించినంత సానుకూల మధురమైన ఫలితాలు నుంచి రావు. దీనికి ప్రధాన కారణం గురుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల, కర్మకారకుడైన శని వ్యయంలో 12వ ఇంట్లో ఉండటం వల్ల, ఈ 12వ ఇంట్లో ఉన్న శని వల్ల మీ ప్రేమ వ్యవహారంలో ఆపాత మధురం, శారీరక ఆకర్షణ పూర్తిగా తగ్గిపోయినట్లుగా, ఒక విధమైన మానసిక అసంతృప్తి మిమ్మల్ని రెయిన్బౌళ్ళు వెంటాడినట్లు అనిపిస్తుంది. మునుసటి ఉత్సాహము, సరస సల్లాపాలు లోపించి జీవితం ఏదో యాంత్రికంగా జరుగుతోందేమో అనిపిస్తుంది. 3వ ఇంట్లో గురుడి వల్ల మీ ఇద్దరి మధ్య మాటల పరంగా తీవ్రమైన కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. మీరు మంచికి పోయే ఒక మాట అంటే మీ భాగస్వామి దాన్ని అపార్థం చేసుకోవటం, దానివల్ల అనవసరమైన వాదనలు, ఈగోలు దెబ్బతినటము, పంతాలకు పోయి గొడవలు జరగటము మీరు కళ్ళారా చూసే అవకాశం ఉంది. దీనివల్ల మీ బంధంలో ప్రశాంతత పూర్తిగా కరువు అవుతుంది. 11వ ఇంట్లో ఉన్న రాహువు మీకు ప్రేమను పంచాలను చూసిన 5వ ఇంట్లో కేతు మాత్రం మీ ఆలోచనలు పాడు చేసి మీ మధ్య అగ్గిరాజేస్తూ ఉంటాడు. చిన్న విషయానికే విడిపోయేంత పెద్ద గొడవలు అయ్యేలా చేస్తాడు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల వల్ల మీ భాగస్వామితో ప్రేమను సంతోషంగా ఆస్వాదించలేకపోతారు. కాబట్టి చాలా సంయమనం పాటించండి. గురుడి స్థానం వల్ల మీ ఇంట్లో వారితో, బంధువులతో కూడా మాట పంటింపులు వచ్చి మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ కలహాలు అంటే చిల్లిగజ్జాల్లాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ ఓపికతో ఆలోచించి ప్రతి మాటను మాట్లాడండి. 12వ ఇంట్లో ఉన్న శని వల్ల కుటుంబంలో, భార్యాబిడ్డల్లో గడిపే సమయంలో ప్రశాంతంగా ఆలోచించండి. మీ కుటుంబ సభ్యులు మీరు ఎంతో రాజీపడి వారి మాటలకు సర్దుకుపోయే అంతగా మీకు మానసిక సంతోషం తగ్గుతుంది. ఊరికే చికాకు పడకండి. మీ వాళ్లతో మనసు విప్పి ఆత్మీయంగా నవ్వుతూ మాట్లాడలేని పరిస్థితి రాకుండా చూసుకోండి. దానికి తోడు శుక్రుడు శత్రురాశి అయిన కర్కాటక రాశిలో ఉండటం వల్ల కుటుంబంలో ఆనందము, విలాసాలు కాస్త మందగిస్తాయి. లగ్జరీ తగ్గుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో నోరు జారకండి. కోపం కట్టలు తెంచుకు వస్తున్నా సరే కాస్త మౌనం వహించండి. అదే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. చివరగా ఈ నెలలో గ్రహస్థితుల వల్ల, ముఖ్యంగా ఏలినాడి శని ప్రభావం వల్ల, రాహుకేతువుల సంచారం వల్ల మీరు కలుగుతున్న ఇబ్బందులను అధిగమించి మంచి సానుకూల ఫలితాలు పొందటానికి మీరు జ్యోతిష్యపరమైన తప్పనిసరిగా కొన్ని చేసుకోవలసి ఉంటుంది. చక్కగా ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన వెంటనే పూజామందిరంలో కూర్చుని అత్యంత భక్తి శ్రద్ధతో ఓం మందాయ నమః, మందుడు అంటే శని, శని గాయత్రి అని శనిమూల మంత్రాన్ని 108 సార్లు జపించండి. గాయత్రి అనేది 24 అక్షరాలు. ఇది శనికి ప్రతి దేవుడికి సంబంధించిన గాయత్రి విడిగా ఉంటుంది. ప్రతి శనివారం నాడు మీకు దగ్గరలో ఉన్న శివాలయం లేదా నవగ్రహాల గుడికి వెళ్ళి శని భగవానుడికి ప్రీతికరమైన హవనం లాంటి పండితుల చేత చేయించుకోవటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. శనివారం సాయంత్రం గుడికి వెళ్ళి నవగ్రహాల దగ్గర శనిదేవుడికి ఆవు నెయ్యి కూడా నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. జవ్విపత్రితో పూజ కూడా చేయవచ్చు. స్వచ్ఛమైన నువ్వుల నూనెతో అభిషేకం చేయటం ఈ మేషరాశి వారికి చాలా విశేషమైన, అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే దేవాలయాలకు కానీ, ఉత్సవాలకు కానీ చక్కగా పత్తి, నూనె విరివిగా ధారాళంగా విరాళం ఇవ్వటం వల్ల కూడా మంచి జరుగుతుంది.
మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన అడ్డంకులు కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఒక ప్రశాంతత చేకూరుతుంది. మీరు ఎంతో నమ్మకంతో ఎంతో శ్రద్ధతో మీరు ఇది పాటిస్తే మీ జూన్ నెల అంతా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట ఏమిటంటే, జాతకం అనేది మనకు ఒక దారి చూపించే దీపం లాంటిది. దాన్ని అర్థం చేసుకుని ఆ చూపించిన దారిలో వెళ్తే అందరికీ మంచిగా జరుగుతుంది. శుభం భూయా. లోకా సమస్త సుఖినో భవంతు.